వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 12వ తేదీ గురువారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయండి. మీరు ఊహించని మార్పులు, మీరు ఆశించని సమాచారం, మీరు అనుకోని వ్యక్తి నుండి రేపు సాయంత్రం తప్పకుండా 5:30 తర్వాత ఒక ఊహించని ఫోన్ కాల్ రూపంలో మీ జీవితంలో అనేక రకాలైన మార్పులు మొదలవ్వబోతున్నాయన్నమాట. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు వినండి. చివరిలో కూడా ఒక చిన్న పరిహారం తప్పకుండా చెప్తాను. మీ జీవితానికి రేపటి రోజున సరిపడే పరిహారం అంటే మీకు మంచి జరగాలని కోరుకునే పరిహారం. ఎందుకంటే రేపు ఈ కాల్ మీ భవిష్యత్తు దిశని మార్చే శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే మీకు ఏం చెప్తున్నామో ఈ వీడియోలో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. వృశ్చిక రాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు మీరు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే కనుక ఒక్కసారి గురువు గారిని తప్పకుండా సంప్రదించండి. గురువు గారి నెంబర్ వచ్చేసి 9888444975. గురూజీ సుబ్రహ్మణ్యం గారండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వారి సమస్యలన్నిటికీ 100% పరిష్కార మార్గం దొరికిందండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం ఏదో ఒకటి మీరు వాట్సాప్ చేస్తే చాలన్నమాట. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే రోజులలోనే పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుంది. నమ్మకంతో ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేసి గురువు గారిని సంప్రదించండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా లోతైన ఆలోచన కలిగి ఉంటారండి. గాఢమైన భావోద్వేగాలు, విశ్వాసానికి విలువనిస్తారు. ద్రోహాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోరని చెప్పుకోవచ్చు. శత్రువులను మౌనంగా ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటారు. లోపల అగ్ని, బయట నిశ్శబ్దం. బాధలోనూ ధైర్యంగా నిలబడే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. పోరాటం చేయగల ఆత్మబలాన్ని కూడా కలిగి ఉంటారండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారి నిశ్శబ్ద యోధులను కూడా చెప్పుకోవచ్చు. బయటకి కనిపించని బాధను లోపల మోసేవారనమాట. కానీ కూలిపోని శక్తిని కలిగి ఉంటారనమాట. అంటే డీలా పడిపోయి ఉండరనమాట. చాలా శక్తిని అయితే కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా చాలా ముందు చూపు కలవారని చెప్పుకున్నాం కదా. అలాగే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాలు, ఈ పాదాల్లో పుట్టినటువంటి వారు జ్యోతిష శాస్త్ర ప్రకారం వృశ్చిక రాశి వారి కిందికి పరిగణించబడతారు. వృశ్చిక రాశి రాశిచక్రంలో 8వ రాశి అండి. అధిపతి గ్రహం కుజగ్రహం అంటే మంగళుడు. అధిపతి దేవుడు వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. సుబ్రహ్మణ్య స్వామి స్కందుడు అనమాట. అనుకూల దేవతారాధన, శివారాధన, సుబ్రహ్మణ్య స్వామి పూజ, హనుమాన్ ఆరాధన. రేపు ఊహించని ఫోన్ కాల్ ద్వారా జరిగే పరిణామాలని చెప్పుకున్నాం కదా. ఈ ఫిబ్రవరి 12 గురువారం సాయంత్రం 5:30 తర్వాత తప్పకుండా మీకు ఈ విధమైనటువంటి కాల్ రావచ్చండి. ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం కానీ, ఇంటర్వ్యూ, అపాయింట్మెంట్ కానీ, ఆర్థిక లాభ సమాచారం కానీ, అప్పు డబ్బు తిరిగి రావడం కానీ, కుటుంబ శుభవార్త కానీ, పాత బంధం నుంచి కాల్ కానీ, బిజినెస్ అవకాశం కానీ, ఆఫర్ ఆహ్వానం కానీ, వివాహ సంబంధిత సమాచారం కానీ, ఇవన్నీ కూడా మీకు ఏదో ఒకటి తప్పకుండా మీకు కావాలనుకునేది మీకు ఏదో ఒకటి మీకు ఆ భగవంతుడు పంపిస్తాడనమాట ఫోన్ కాల్ రూపంలో. ఈ కాల్ తర్వాత మీ మనసు అనేది చాలా తేలిక పడుతుందండి. భయం కూడా పూర్తిగా తగ్గిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. మీ జీవితం మీద మీకు ఆశ అనేది పెరుగుతుంది. మంచిగా ఉండాలి, ఇంకా చాలా ఆనందంగా ఉంటామని మీకు ఒక దారి కూడా కనిపిస్తుందండి. ఒక సమస్యకు పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుందని కూడా చెప్పుకోవచ్చు. మానసిక బలం కూడా పెరుగుతుందండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు ఏంటంటే కనుక రెడ్ కలర్ అండ్ డార్క్ మెరూన్ కలర్ అండి. ఎరుపు, గాఢ గోధుమ కలర్ అన్నమాట. అలాగే దక్షిణ దిక్కు, ఆగ్నేయ దిక్కు, ఈ దిక్కులో ప్రయాణం రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది. దక్షిణ దిక్కు, ఆగ్నేయ దిక్కు. ఇంకా కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 1 మరియు 9 అండి. మనం ఒక పరిహారం అని చెప్పుకున్నాం కదా. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున ఒక పరిహారం అని చెప్పుకున్నాం కదా. పొద్దున చేసే పరిహారం అయితే తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఒక దీపం వెలిగించి శివలింగం ముందు కానీ, శివుడి ఫోటో ముందు కానీ ఈ మంత్రాన్ని ఓం నమ శివాయ అనేటువంటి ఈ పంచాక్షరి నామాన్ని 11 సార్లు మనస్ఫూర్తిగా జపించండి. మీ మనసులో ఇలా అనుకోండి, నా జీవితంలోని అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోవాలి, నా భయం తొలగిపోవాలి, నా జీవితంలో శుభ మార్గం తప్పకుండా తెరవాలని మీరు మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకోండి. సాయంత్రం చేసే పరిహారం ఏంటంటే కనుక ఒక చిటికెడు ఉప్పు తీసుకోండి. సాయంత్రం 5 గంటల తర్వాత అనమాట. ఒక చిటికెడు ఉప్పు తీసుకోండి. ఇంటి బయట లేదా గేటు దగ్గర నేలపై వేసి చల్లండి.
నేలపై చల్లేసి ఇలా అనండి, నా జీవితంలోని నెగిటివిటీ, శత్రుత్వం, భయము ఈ భూమిలో మొత్తం కలిసిపోవాలి అని మీరు ఉప్పును నేల మీద వేసి, తప్పకుండా రాళ్ళ ఉప్పునండి నేల మీద వేసి అనండి. ఇంకా దానం రేపటి రోజున ఎటువంటి పరిహార దానాలు చేసుకోవాలంటే కనుక, మీకు సాధ్యమైతే వీలుంటే కనుక ఒక పేదవాడికి ఎరుపు రంగు దుస్తులు కానీ, గోధుమలు కానీ, పప్పులు కానీ, తినుబండారాలు కానీ, నీరు కానీ ఇవ్వడం, దాహం తీర్చడం కూడా ఒక దానమే అన్నమాట. ఇవి చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత పెరిగి కుజగ్రహ శాంతి, శత్రు బాధలని తగ్గుతాయండి. దైవ అనుగ్రహం మీకు పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈరోజు యాదృచ్ఛికమైతే కాదండి. మీకు ఈ దిన ఫలితాలు, ఈ ఫోన్ కాల్ ప్రమాదం కూడా కాదనమాట. చాలా శుభవార్తలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ ప్రార్థనల ఫలం అని చెప్పుకోవచ్చు. మీ సహనానికి వచ్చినటువంటి ఒక ప్రతిఫలం అని కూడా చెప్పుకోవచ్చు. మీ కన్నీళ్లకు వచ్చినటువంటి ఒక సమాధానం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే దానికి కూడా మీకు ఒక సంకేతం అనేది కూడా మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎప్పుడు కూడా శత్రు బాధలు చాలా ఎక్కువగా ఉంటాయండి. శత్రువులు ఎప్పుడెప్పుడు వీరిని నాశనం చేయాలని, వీరు బాధపడుతుంటే చూడాలని, వీరి ముందు మంచిగా నటించి వీరి వెనక గోతులు త్రవ్వేటువంటి వారిలో ముఖ్యంగా చెప్పాలంటే ఎన్ అక్షరంతో పేరు ఎవరైతే మీకు రేపటి రోజున ఎన్ కానీ, ఎస్ కానీ ఈ పేర్లతో మొదలయ్యేటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తులతో మీరు రేపటి రోజున కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిదన్నమాట. మీ శత్రువులను అవతల వారు ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను చాలా తక్కువగా నిరుత్సాహపరిచే విధంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. అది మీ శత్రువుల గుండెల్లో వాళ్ళ నిద్రపోనివ్వకుండా చేయబోతుందండి. అలాగే నూతనపరమైనటువంటి పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే, మరికొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంచబోతున్నాయన్నమాట. కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది తప్పకుండా తీసుకోవాలి. ఈ రోజున ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతనైతే పొందబోతున్నారండి. అంతేకాకుండా మీలో చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా, చాలా రోజుల నుండి మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా తిరిగి మాట్లాడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వారే మరలా మీతో పలకరించడం కానీ, దగ్గర అవ్వడం, ఇటువంటివన్నీ జరగడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయట పెట్టడం, ఇటువంటివన్నీ కూడా మీకు చాలా ఉత్సాహాన్ని, మీ మనసులో లేనటువంటి ఆనందాన్ని నింపుతాయన్నమాట. అంతేకాకుండా తిరిగి వారితో మీలో ఉన్నటువంటి ప్రేమను, వారితో ఒక ఇలా నూతనపరమైనటువంటి ఉత్తేజంతో మీ మనసు అనేది తేలిక పడుతుంది. ఈ రోజున శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో, శ్రమతో కూడినటువంటి కొన్ని పనులు, గొప్ప ఫలితాలు కూడా ఈరోజు మీరు తప్పకుండా అందుకోబోతున్నారు. సహచరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు కీలకంగా మారబోతున్నాయన్నమాట. కొత్త కొత్త అవకాశాలు ఈరోజు మిమ్మల్ని పలకరిస్తాయండి. ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉంటాయి. ఈ రోజున మీకు గణపతి దేవుడి యొక్క ఆరాధనతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకొని హనుమాన్ చాలీసా కూడా పఠించండి. అదృష్టం అనేది పూర్తిగా ఈరోజు మీ వైపు రాబోతుంది. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో మంచి గణనీయమైనటువంటి లాభాలు, మీ కృషికి తగినటువంటి ప్రతిఫలాలు, గౌరవాలు మీకు ఈ రోజున దక్కించుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మరింత ఎక్కువగా ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి. ఆదాయం గణనీయంగా విపరీతంగా పెరుగుతుంది. భవిష్యత్ కోసం కొత్త కొత్త ప్రణాళికలు వేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈరోజు విష్ణు సహస్రనామం చదవడం కానీ మీరు ఎక్కువగా మేలు చేస్తుందండి. ఈ రోజున విష్ణు భగవానుడి యొక్క పూజను కూడా తప్పకుండా చేసుకోండి. మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా మీకు జాగ్రత్తగా ఆచితూచి జాగ్రత్త పడండి. మీ వ్యాపారంలో కొత్త లాభాలు ఈ రోజున మీరు ముందుకైతే తీసుకెళ్తారనమాట. మీకు సంతోషం అనేది కూడా విపరీతంగా వస్తుందండి. మీ మనసు తేలిక పడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే కనుక నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈరోజు మీరు ప్రారంభించినటువంటి ప్రతి పని కూడా మీకు విజయాన్ని అయితే ఇస్తుంది. మీకు ఏదో ఒక మార్పు అనేది కూడా మీకు కనిపిస్తుంది అనమాట. ఇక ఈ రోజున ఓం గం గణపతి నమః అనేటువంటి నామాన్ని కూడా జపించుకోండి. మీకు మరింత ఎక్కువగా సంతోషం అనేది చేకూరుతుందన్నమాట. ఉద్యోగంలో పదోన్నతి, అలాగే ప్రశంసలు మీరు దక్కించుకోబోతున్నారండి. పై అధికారుల చేత ప్రశంసలు కూడా పొందబోతున్నారనమాట. లాభాల బాట అయితే మీరు తప్పకుండా చూస్తారనమాట. ఈ రోజున మీరు సూర్య నమస్కారాలు కూడా చేసుకోండి. ఈశ్వర ధ్యానం అనేది కూడా చాలా మీకు మంచిగా ఉంటుంది. శత్రునాశనం అనేది కూడా జరుగుతుందన్నమాట. ఈ రాశి వారికి వివాహ జీవితానికి సంబంధిస్తే చాలా అద్భుతంగా కూడా ఉంటుందండి. ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. వివాహానికి సంబంధించి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలు ఏదైనా ఉంటే ఆ సమస్యలు కూడా కూర్చొని చక్కగా ఒకరినొకరు చెప్పుకోవడం వల్ల మీ యొక్క విభేదాలు దూరం అయ్యేటువంటి అవకాశాలు, అలాగే మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదంటే మీ ప్రేమికుడు ప్రేమికురాలు కావచ్చు, ఇలా మీకు కొంత సమయాన్ని కేటాయించలేకపోతున్నారని చెప్పి ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఏర్పరచుకున్నటువంటి బంధాలు ఉంటే కనుక ఆ కారణాలకు కూడా ఈ రోజున దూరం పెట్టి చక్కగా వారితో సఖ్యతగా ఉండేటువంటి అవకాశం అయితే చూసుకోండి. చక్కగా మరలా తిరిగి
తిరిగి మీ బంధాన్ని మరింత ఎక్కువగా బలపరచుకోండి, నమ్మకంతో ఉండండి. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమందికి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.